హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. బెర్లిన్ రీసెంట్ గా Z5 లో స్ట్రీమ్ అవుతుంది. రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్ మూవీ. ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే 1993లో ఒక డమ్ అండ్ డఫ్ అయిన ఒక మనిషిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతను ఒక స్పై ఏజెంట్ ఏమో అనే ఒక అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం జరిగింది, అతను నిజంగా స్పైయా కాదా, ఒకవేళ నిజంగా స్పై అయితే అతని మిషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ గైస్. మూవీలో 90% ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్ సీన్సే ఉంటాయి. ఎక్కువగా 2% మాట్లాడుకోవడం అలానే ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే నిద్ర వచ్చింది భయ్య. చాలా డ్రామా ఉంటుంది, అది కూడా అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. స్టార్టింగ్లో ఒక 10 minutes బాగుంటుంది. ఆ డమ్ అండ్ డఫ్ మనిషిని పోలీసులు పట్టుకునే సీన్ చాలా బాగుంటుంది. బట్ తర్వాత అంతా నీరసంగా అయిపోయింది భయ్య. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా కలగలేదు. నేను యాక్షన్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి చూడలేదు. అయినా అట్లీస్ట్ కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా, అస్సలు లేదు. ఎందుకంటే స్టోరీలో సస్పెన్స్ ఎలిమెంట్సే లేవు. చాలా ఫ్లాట్ నరేషన్ అనిపించింది. జస్ట్ ఒక 2 people క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ ఆ ఇంట్రాగేషన్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. సినిమా మొత్తం చాలా డల్ గా ఉండడంతో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా పెద్దగా ఎక్కలేదు. బీజిఎం జస్ట్ ఓకే, సస్పెన్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్తా. నాకైతే నచ్చలేదు గైస్. బట్ మీకు స్లో బర్నింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ మూవీస్ ఇష్టమైతే జస్ట్ టైం పాస్ కి ఒకసారి చూసేయచ్చు. Z5 లో ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఫ్యామిలీతో చూడాలనుకుంటే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 50%. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.